మేలులెన్నో నాకు చేసి సాక్షిగా నన్ను మార్చినావు. నిందలన్నీ కొట్టివేసి రెట్టింపు ఘనతను ఇచ్చినావు. మేలులెన్నో నాకు చేసి సాక్షిగా నన్ను మార్చినావు. నిందలన్నీ కొట్టివేసి రెట్టింపు ఘనతను ఇచ్చినావు. నిర్జీవముగా మారిన నేను ఉజ్జీవము నాలో కలిగించావు. నిర్జీవముగా మారిన నేను ఉజ్జీవము నాలో కలిగించావు. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో. ఎలా ఉండగలను నీ ప్రేమ లేనిచో, ఎలా బ్రతుకగలను నీ కృప లేనిచో. నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ, కంటి పాపగా కాచిన ప్రేమ. నన్నొక్క క్షణమైన విడువని ప్రేమ, కంటి పాపగా కాచిన ప్రేమ. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వ్యతిరేకతలు వస్తున్నాయా? అయితే మీరు దేవుని చిత్తంలోనే ఉన్నారు. ఏంటి ఆ వ్యతిరేకతలు? వ్యతిరేకతల మధ్యలో దేవుడి చిత్తం ఏంటి అని తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అయితే మనం మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు ఒక్కసారి చూద్దామండి. ఈ యొక్క వచనం చూసుకొని మనము వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించను. యెహోవా మాత్రము వానిని నడిపించను. అన్యుల దేవుళ్ళల్లో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించదను. హల్లెలూయా. చూడండి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకుని
వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఇక్కడ ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ గనక మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి మరి అక్కడ వారు వ్యాపారాలు చేసుకోవడానికి, మరి అక్కడ పొలములు వేసుకోవడానికి, వారి యొక్క గొర్రెలు కాపరులుగా ఉన్నవారు అక్కడ గొర్రెలు కాచుకోవడానికి, వారి యొక్క జీవనము కొనసాగించటానికి మరి ఐగుప్తులో సమృద్ధిగా ఉందని ఐగుప్తుకు వెళ్ళిపోతారండి ఇశ్రాయేలీలు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం బాగానే ఉంటుంది, చక్కగా వారి జీవనాన్ని సాగిస్తారు, ఎంతో సమృద్ధిలో ఎంతో అభివృద్ధిలో వారు బాగుంటారు. అయితే కొన్ని దినములు పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఐగుప్తీయులు స్లోగా మరి ఇజ్రాయేలీల్ని వారి యొక్క పొలములను పాడు చేయడము, వారి గొర్రెలు గొడ్లను పాడు చేయడము, అదేవిధంగా వారిని క్రమేపీ దాసులుగా చేసుకోవడము వారి యొక్క పనుల్లో. ఆ తర్వాత క్రమేపీ వారు వెట్టి చాకిరీ చేయించడము వారి చేత. ఈ విధంగా ఐగుప్తీయులు ఇజ్రాయేలీల్ని మరి మహాశ్రమల మధ్యలో వారిని ఎంతో ఇబ్బందులు పాలు చేసి, అక్కడ ఐగుప్తీయుల దగ్గర వాళ్ళు ఉండలేనంత స్థితికి మరి ఇజ్రాయేలీలు వచ్చేస్తారండి. ఐగుప్తుల దగ్గర ఇజ్రాయేలీలు ఇక ఉండలేనటువంటి స్థితికి వస్తారు. మరి ఆ సమయంలో వారు మూలుగుతున్నారంట దేవుడి దగ్గర. ఈ శ్రమలు మేము తట్టుకోలేకపోతున్నాము, ఈ వెట్టి చాకరీ మేము చేయలేకపోతున్నాము, దీనికన్నా చచ్చిపోతే మేలు, దీనికన్నా ఇక్కడి నుంచి పారిపోతే మేలు, ఈ బాధలు ఎవరు పడతారు, ఈ యొక్క కష్టాలు ఎవరు పడగలరు, ఏదో బాగుందామని ఈ ప్రాంతం వచ్చాము, అభివృద్ధి చెందుదామని ఈ ప్రాంతం వచ్చాము, చక్కగా ఇక్కడ మన యొక్క జీవనోపాధి చేసుకుని మన పిల్ల పాపల్ని చూసుకుందామని ఈ ప్రాంతం వచ్చాము, కానీ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. అన్ని వ్యతిరేకతల మధ్యలో మనము ఎలా జీవించాలి, ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో మనము ఎలాగుండాలి అని మరి ఐగుప్తీయులు పెట్టే వెట్టి చాకరి తట్టుకోలేక ఇజ్రాయేలీలు మూలిగిన మూలుగులు ఇవ్వండి. అయితే ఈ మూలుగులన్నీ కూడా దేవదేవుడు విన్నాడు. ఒకానొక దినమున ఆయన సేవకుడైనటువంటి మోషేని మరి ఐగుప్తు ప్రాంతానికి పంపించి, ఆ ప్రాంతం నుండి తన ప్రజలు అయినటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా వాగ్దాన భూమికి తీసుకువెళ్ళవలసిందిగా ఆ ఒక పనిని, ఆ బాధ్యతను దేవదేవుడు మోషేకి అప్పగించడం జరుగుతుంది. ఇదంతా మీకు తెలిసిందే. మరి మోషే వారందరినీ కూడా తీసుకుని ఆ ప్రజలందరినీ కూడా అరణ్యంలో నడిపించుకుంటూ, అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలు మరి ప్రయాణం చేస్తూ మరి వారిని వాగ్దాన భూమి వరకు నడిపించగలుగుతాడు. హల్లెలూయా. మరి వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్దాము, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్దాము అని వాళ్ళు అరణ్య ప్రాంతంలోనికి వస్తే, మరి అక్కడ వాళ్ళకి నీళ్లు చేదైపోవడము, ఆ తర్వాత వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో వారికి దుంపలు, కూరగాయలు, మాంసము, మరి ఈ చేపలు ఇవేమీ లేనప్పుడు, వాళ్ళు దేవుడి పైన సనుగుడు గొనుగుడు ఆత్మతో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతో చక్కగా అరణ్య ప్రాంతాల్లో పోషించారు. వారికి అనుదినము మన్నా కురిపించారు. నీళ్లు చేదుగా అయిపోయినా ఇక్కడ మారాగా ఉంది అని అన్నప్పుడు ఆ నీటిని ఆయన మధురంగా చేశాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభాన్ని ఇచ్చాడు. రాత్రి చలి దెబ్బ తగలకుండా వారికి అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. వారి బట్టలు పాతగిలిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. వారు వెళ్తున్నటువంటి 40 సంవత్సరాలు కూడా వారిని కంటి పాపలాగా దేవదేవుడు అరణ్య ప్రాంతంలో కాచి కాపాడారు. హల్లెలూయా. మరి ఈ యొక్క స్టోరీ అంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో వ్యతిరేకతల మధ్యలో జీవించారండి. మరి ఆ సమయంలో దేవాది దేవుడు వారిని తీసుకొచ్చి అరణ్యము గుండా వాగ్దాన భూమికి తీసుకెళ్లారు. మరి మోషే వచ్చి చెప్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని వాగ్దాన భూమికి తీసుకువెళ్ళబోతున్నాడు, కాబట్టి మీరు సిద్ధపడండి అని. వీళ్ళు చాలా ఆశలతో, వీళ్ళు చాలా ఆనందోత్సాహాలతో మరి ఆ ప్రాంతం నుండి బయటకు వస్తారు. కానీ అక్కడి నుండి వచ్చిన తర్వాత అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి మరలా కష్టాలు ఎదురవుతాయి.
పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్దాము అని మనం అనుకుంటే ఈ కష్టాలేంటి మళ్ళీ? ఈ అరణ్యంలో ఎందుకు మనం రావడం? ఇక్కడ చావడం కన్నా ఐగుప్తులో చచ్చిపోతే బాగుండేది అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఆ అరణ్యంలో కూడా వారిని ఆదుకున్నాడండి. ఆ అరణ్యంలో కూడా వారితో స్నేహం చేశాడంట. ఆ అరణ్యంలో కూడా వారిని కాచి కాపాడాడంట. ఇక్కడ నేను మీకు ఒక అంశాన్ని చెప్తానండి. దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు జాగ్రత్తగా వినండి. ఒక ఆశీర్వాదం మనకి ఇచ్చే ముందు కొన్ని శోధనల గుండా మనల్ని తీసుకెళ్తాడు. కొన్ని పరీక్షల గుండా మనల్ని తీసుకెళ్తాడు. ఒక పరీక్ష మన జీవితంలో లేకుండా మనం ఎలాగ మరొక స్థాయిలోకి వెళ్ళలేమో, ఆశీర్వాదం పొందాలి దేవుని వద్ద నుండి అంటే కూడా ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న పాఠము, ఒక చిన్న శ్రమ అనేది ప్రభువారు మనకు అనుమతిస్తారు. అదే రీతిగా ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా కొన్ని పరీక్షల గుండా, కొన్ని పోరాటాల గుండా, కొన్ని శ్రమల గుండా వీరు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. సనిగిరి వారు అరణ్యంలోనే రాలిపోయారు. మరి దేవునితో నమ్మకంగా నడిచిన వారు వాగ్దాన భూమికి వెళ్ళారు. హల్లెలూయా. ఇక్కడ పక్షిరాజు తన యొక్క పిల్లల్ని గూడు రేపి ఆ యొక్క పిల్లల్ని విడిచిపెడుతుందంట గాల్లో. ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటంటేనండి, నేను పక్షిరాజు గురించి మీకు చిన్నగా స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. పక్షిరాజు అంట తన పిల్లల్ని ఒక గూడు కట్టి ఆ పుట్టిన పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ గూళ్ళో పెడుతుందంటండి. పెట్టి ప్రతిరోజు వాటికి ఆహారాన్ని తీసుకొచ్చి తన నోటితోనే చక్కగా తినిపిస్తుందంట. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ పక్షిరాజు, ఈ తల్లి అయినటువంటి పక్షిరాజు ఆ ఆ ఒక పిల్లలైనటువంటి పక్షిరాజులకి చిన్న చిన్నగా రెక్కలు వచ్చినప్పుడు గమనించి ఏం చేస్తుందంటే, ఏ నోటితో అయితే ఆహారం పెట్టిందో అదే నోటితో ఆ పిల్లల్ని కరుచుకుంటూ వెళ్ళి మరి గాల్లోకి తీసుకువెళ్ళి బాగా ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడి నుండి అమాంతంగా పిల్లల్ని గాల్లోకి విడిచిపెడుతుందంట. ఈ పక్షిరాజు పిల్లలు ఉంటాయి కదా, అవి టెన్షన్ పడిపోతాయంట. ఇదేంటి మా అమ్మ మమ్మల్ని ఎక్కడో విహారయాత్రకు తీసుకెళ్తుంది అనుకున్నాము, ఇదేంటి ఇలా విడిచిపెట్టేస్తుంది మమ్మల్ని గాల్లో, మేము ఇప్పుడు చచ్చిపోతే అలాగా, లేదంటే ఏదైనా వేరొక పక్షి వచ్చి మమ్మల్ని మింగేస్తే ఏం చెయ్యాలి, మేము కింద పడి చచ్చిపోతే ఎలాగా, ఎవరు కాపాడతారు, మా అమ్మ ఏంటి ఇలా చేసిందని చెప్పి ఆ పక్షిరాజు పిల్లలు కంగారు పడిపోతాయంటండి. అయితే అవి ఎగరలేకుండా ఇక కింద పడిపోతున్న సమయంలో అమాంతంగా ఈ పక్షిరాజు వచ్చి దాని రెక్కల పైన ఈ పక్షిరాజుల్ని పెట్టుకొని మళ్ళా తీసుకొచ్చి గూళ్ళో వదిలేస్తుందంట. మరి ప్రతిరోజు ఈ విధంగానే వాటికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుందండి ఆ పక్షిరాజు. వాటిని తీసుకెళ్ళడం, గాల్లో వదిలేయడం, మరి అవి ఎగరలేనప్పుడు తిరిగి మరలా దాని యొక్క రెక్క చాపి ఆ రెక్క మీద ఆ పిల్లల్ని కూర్చోపెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి గూళ్ళో పెట్టడం. ఈ విధంగా ఆ పక్షిరాజు తన పిల్లలకు ఎగరడము వచ్చేంత వరకు కూడా ఆ పక్షిరాజు వాటిల్ని ఆ విధంగా ప్రతిరోజు గాల్లో విడిచిపెడతా ఉంటది. అవి ఎప్పుడైతే వాటంతట అవి ఎగరడము ప్రారంభిస్తాయో, వాటంతట అవి గాలిలో స్వతంత్రంగా ఎగరడము, స్వతంత్రంగా వేటాడడం నేర్చుకుంటాయో అప్పటి వరకు ఈ తల్లి అయినటువంటి పక్షిరాజు ప్రతిరోజు వాటికి ట్రైనింగ్ ఇస్తుందంటండి. అలాగని వాటిని చంపేయాలని కాదు దాని ఉద్దేశము. అవి చావబోతున్నాయి అనే సమయంలో ఇదే వెళ్ళి వాటిని ఆదుకుంటుంది, ఇదే వెళ్ళి వాటిని పైకి లేపుతుంది. అదే రీతిగా ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రజల్ని కూడా అరణ్యంలో ప్రభువు వారు నడిపిస్తున్నప్పుడు, వారిని అనేక శ్రమల గుండా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తొట్టిల్లకుండా, వాళ్ళు పడిపోకుండా, వాళ్ళు జారకుండా ప్రభువు వారు అక్కడ వాళ్ళని ఎప్పటికప్పుడు కాపాడుతూ వచ్చారంట. ఎప్పటికప్పుడు వారిని సంరక్షిస్తూ ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె వారిని కాపాడారంట. అందుకే ప్రభువారు అంటున్నారు, ఏ అన్య దేవత మిమ్మల్ని కాపాడలేదు, నేనే మిమ్మల్ని కాపాడాను, నేనే మిమ్మల్ని ఆ ఒక్క పరీక్షల గుండా తీసుకువెళ్ళాను, నేనే మిమ్మల్ని ఉన్నత స్థలములలోనికి మిమ్మల్ని నడిపించాను. ఒక ఆశీర్వాదం మనము పొందుకోవాలి అని అంటే దానికి కావలసినటువంటి ఆ ఒక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, శ్రమలు కావచ్చు, ప్రభువారు మనకు అనుమతిస్తారండి. ఎందుకంటే ఒక్కసారి నిన్ను ఉన్నత స్థలంలో కూర్చోబెట్టిన తర్వాత అక్కడ నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను నువ్వు తట్టుకుని నిలబడాలంటే ముందుగానే నీకు వాటన్నిటినీ నేర్పిస్తారు ప్రభువారు. అది ఎందుకు అంటే ఆ ఆశీర్వాదము నీ జీవితంలో శాశ్వత కాలం నిలబడడానికి.
హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, వ్యతిరేకతలు మీ జీవితంలో వస్తున్నాయేమో, మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో, ఎక్కడైతే మీరు ఇక్కడ నేను కంఫర్ట్‌గా ఉంటాను, నేను ఇక్కడ బాగుంటాను, ఈ ప్రాంతం నాకు సరియైనది అని మీరు ఎంచుకొని, మీరు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో ఆ ప్రాంతంలో మీకు తరచుగా వ్యతిరేకతలు వస్తున్నాయేమో, తరచుగా మిమ్మల్ని మనుష్యులు మరి బాధపడుతున్నారేమో, మనుష్యులు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారేమో, మీరు ఏ తప్పు చేయకపోయినా, మీరు దేవుని చిత్తంలో దేవుని కొరకు మీరు కష్టపడుతున్నా సరే, మనుషులు మిమ్మల్ని మాటి మాటికి మీ పైన వేలెత్తి చూపించి మిమ్మల్ని తిరస్కరిస్తున్నారేమో, అయితే మీరేం బాధపడకండి. మీరు సరియైన మార్గంలో నడుస్తున్నారు. మీరు దేవుడి చిత్తంలోనే వెళ్తున్నారు. హల్లెలూయా. అవునండి. మనము దేవుని చిత్తంలో వెళ్తున్నప్పుడు మన జీవితంలో కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. కొన్ని తిరస్కరణలు వస్తాయి. మరి ఎంతో కన్‌ఫ్యూజన్‌లో మనము వెళ్ళాల్సి వస్తది. నిజంగా నేను దేవుడి చిత్తంలోనే ఉన్నానా? నిజంగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి చిత్తం ఇదేనా అని అనిపించే కన్‌ఫ్యూజన్స్ మన లైఫ్‌లో వస్తాయి. అలాగని అది సరియైన పాత్ కాదేమో, సరియైన మార్గం కాదేమోనని మీరు వెనక్కి తిరగవద్దు. కానీ మీరు నిజంగా దేవుని కొరకు పోరాడుతున్న వారైతే కనుక, దేవుడు చెప్పిన మార్గంలో మీరు ఉంటున్న వారైతే కనుక, దేవుడు మీకు అవన్నిటిని ఆయనే అనుమతిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోపెట్టడానికి. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు గురించి కూడా నేను మీకు ఒక మాట చెప్పాలి అని ఆశపడుతున్నానండి. పౌలు భక్తుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు సేవకి రా, నువ్వు నా సేవ చెయ్యి అని చెప్పినప్పుడు పౌలు భక్తుడు అనుకున్నాడంట, నేను యూదులకు వాక్యం ప్రకటిస్తే చాలు, యూదుల మధ్యలో నేను వాక్యాన్ని చెబితే చాలు అని అనుకున్నాడండి. కానీ ఒకానొక సందర్భం వస్తుంది, తను ఒక ప్రాంతానికి వెళ్ళి సమాజ మందిరంలో వాక్యాన్ని ప్రకటించాలి అని అనుకుంటున్నప్పుడు అక్కడ తనకు ఒక వ్యతిరేకత ఎదురవుతుందండి. ఆ వ్యతిరేకత ఏంటో మనం ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 44 నుంచి 47 వచనాల్లో ఇలాగ రాయబడింది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 44 నుంచి 47 వచనాలు. మరుసటి విశ్రాంతి దినము దాదాపుగా ఆ పట్టణము అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహాలు చూచి మచ్చరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థకముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అనిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలుకు బర్నబాకు వారి పట్ల ఉన్నటువంటి దేవుడి చిత్తం ఏంటో స్పష్టంగా అర్థమైపోయింది. హల్లెలూయా. ఒక వ్యతిరేకత వీరికి వచ్చినప్పుడు, ఒక తిరస్కరణ వీరి లైఫ్లో వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఉంటున్న మార్గం ఏంటో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి మార్గం ఏంటో వాళ్ళకి అక్కడ అర్థమైంది. వాళ్ళు యూదులకు అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది జన సమూహాలకు వాక్యం ప్రకటిద్దామని సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు మత్సరముతో, అంటే వాళ్ళపైన అసూయతో, కుళ్ళుతో వాళ్ళని వ్యతిరేకించారంట. నువ్వు ఈ ప్రాంతంలో వాక్యం చెప్పకూడదు అనని వారిని తిరస్కరించినప్పుడు ఆ బర్నబా పౌలు బహుధైర్యంతో పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారంట, మొట్టమొదటిగా వాక్యము మీకు చెప్పడము ఆవశ్యకమే, అయినప్పటికీ దీనికి మీరు అపాత్రులు అని మిమ్మల్ని మీరే ఎంచుకొనిచున్నారు. కాబట్టి మేమిక అన్యజనుల వద్దకు ఈ యొక్క వాక్యాన్ని తీసుకువెళ్ళిపోతున్నాము. దేవుడు మాకు భూదిగంతాల వరకు నేను నిన్ను వెలుగుగా నియమించున్నాను, అన్ని జనులకు వెలుగుగా నియమించున్నాను, కాబట్టి నీ స్థానము ఇది కాదు, నువ్వు భూదిగంతాల వరకు వెళ్ళు అని మాకు చెప్పారు. కాబట్టి ఇక మీదట మేము ఎప్పుడు ఈ ప్రాంతంలో ఇక వాక్యాన్ని ప్రకటించమని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క పాద ధూళి అక్కడ దులిపేసుకుని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారంటండి. వాళ్ళు ఆ విధంగా ఎప్పుడైతే వెళ్ళారో అన్ని జనులంట వారి యొక్క సంతోషానికి అవధులు లేవంట. మీరు ఇంకా ఈ కింద వచనాలు చదివితే
మీకు తెలుస్తుంది. అన్యజనులు వారిని చూసి సంతోషించారంట. వాళ్ళ దగ్గరకు దేవుని సువార్తను ప్రకటించడానికి పౌలు బర్నబా రాబోతున్నారని. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఇలాగ చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీ ప్రాంతం ఇది కాదు, నువ్వు ఈ ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఈ యొక్క వ్యాపారము ఈ ప్రాంతంలో చేయడానికి వీల్లేదు, ఇది నీ స్థలం కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఈ ప్రాంతం నుండి వదిలిపెట్టి వెళ్ళిపో, నీ సేవ ఇక్కడ కాదు మరి ఇంకెక్కడైనా చేసుకో, నువ్వు ఈ అద్దెంట్లో మీరు ఉండడానికి మీకు అర్హత లేదు, మీరు వేరే ఇల్లు చూసుకోండి, మీరు వేరే ప్రాంతం చూసుకోండి అని చెప్పి కొంతమంది వ్యక్తులు మీతో వచ్చి అకస్మాత్తుగా చెప్తుంటారండి. అలా చెప్తున్నారు అంటే ఏంటో అర్థం తెలుసా? దేవుడు మీ గూడు రేపుతున్నాడు అని అర్థం. అవునండి, పక్షిరాజు తన చేతులతో తన గూడు రేపుతుందంట. తన చేతులతోనే తన పిల్లల్ని అమాంతంగా గాల్లో విడిచిపెట్టేస్తుందంట. దాని అర్థము పక్షిరాజు కసాయిది, పక్షిరాజు తన పిల్లల్ని చంపేసేది, పక్షిరాజు మరి ఏ మాత్రం కూడా ప్రేమ లేని తల్లి అని కాదు దాని అర్థము. తన పిల్లలు తన మీద ఆధారపడకూడదు, వాటంతట అవే వేటాడడం నేర్చుకోవాలి, వాటంతట అవే శత్రువుల నుంచి తప్పించుకోవాలి, వాటంతట అవే యుద్ధం చేయడం నేర్చుకోవాలి, వాటంతట అవే గాలిలో స్వతంత్రంగా ఎగరడం నేర్చుకోవాలి అని పక్షిరాజు తన పిల్లల్ని విడిచిపెట్టినట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. ఎందుకు అంటే మనకు ఆయన చిత్తం ఏంటో స్పష్టంగా తెలియజేయడానికి. ఆయన యొక్క మార్గాలు మీ పైన ఏమై ఉన్నవో కొంతమంది మాతో చెప్తారు, సిస్టర్ నాకు దేవుడి చిత్తం ఏంటో స్పష్టంగా తెలియట్లేదండి అని చెప్తారు. దేవుడు పిలుపు ఏంటో నాకు తెలియట్లేదండి అని అడుగుతారు. దేవుడు పిలుపు అనేది మీరు వెతికితే దొరికేది కాదండి. దేవుడు పిలుపు అనేది అదే వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది, అదే వచ్చి మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఆ ఒక్క పిలుపు యొక్క ప్రాధాన్యతను మీకు తెలియజేస్తుంది. అదే పిలుపులో ఉన్న గొప్పతనం. మీరు వెతకనవసరంలా, మీరు దాని గురించి కష్టపడి ప్రయాసపడి రాత్రింబగళ్ళు కూర్చోనక్కర్లా, ఆయన పిలుపే మిమ్మల్ని వచ్చి పట్టుకుంటుందంట. ఒక పాట నాకు ఇష్టమండి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేరు. చూసారండి మా పాట ఎంత బాగుందో. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. హల్లెలూయా. ఆయన పిలుపు మనల్ని నశింపజేయదండి. ఆయన పిలుపు మనల్ని పట్టుకుని సరైన మార్గాలకు మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దానికోసం మీరు పోరాడనక్కర్లా, దానికోసం మీరు వెతకక్కర్లా. కొన్ని పరిస్థితులు, కొన్ని వ్యతిరేకతలు మీకు ఎదురవుతాయి. ఎదురవుతున్నప్పుడు మీరు వెంటనే దాన్ని గ్రహించాలి. దేవుడు నాకేదో చెప్తున్నాడు, దేవుడు నన్ను ఇక్కడి నుంచి మూవ్ అవ్వమంటున్నాడు, నా ప్లేస్ ఇది కాదు, నా ప్రాంతము ఇది కాదు, నేను సేవ చేసే ఏ ప్రజల మధ్య అయితే నేను సేవ చేస్తున్నానో వీళ్ళు నా ప్రజలు కాదు, నాకు చెందిన ప్రజలు మరొక ప్రాంతంలో ఉన్నారు, నాకు దేవుడిచ్చేటువంటి సంఘము మరొక చోట ఉంది. కొంతమంది నా బంధువుల్లో చెప్పుకుంటా, నా రక్త సంబంధికుల్లో చెప్పుకుంటా, లేకపోతే నాకు తెలిసిన వారి మధ్యలో చెప్పుకుంటానని అక్కడక్కడే తిరుగుతుంటారండి సేవ చేసేవారు. చూడండి, దేవుడు మిమ్మల్ని భూదిగంతాల వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నప్పుడు మీరు అక్కడక్కడే తిరుగుతూ ఉంటే మీరు ఎప్పుడు అన్ని జనులకు వెలుగుగా ఉంటారు, మీరు ఎప్పుడు దేవుని నామాన్ని మహిమపరుస్తారు, మీరు ఎప్పుడు దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడతారు. మీ బంధువులేమో మీరు చెప్పే ప్రతి మాటను తిరస్కరిస్తున్నారు, మీ రక్త సంబంధికులు మీరు చెప్పే వాక్యాన్ని నమ్మట్లేదు, మీకు తెలిసిన వారు మీ ఇరుగు పొరుగు వారి దగ్గర మీరంటే ఎంతో చులకన. మరి అటువంటి వారి మధ్యలో మీరు ఉండడం వల్ల ఏ విధంగా దేవుడి నామం మహిమపరచబడుతుంది? ఏ విధంగా దేవుడు గురించి మీరు సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు? దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి మీరు వెళ్ళాలి, దేవుడు ఉండు అన్న ప్రాంతాల్లో మీరు ఉండాలి. ఒకసారి మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అండి, ఇది నిజంగా జరిగింది. మేము అప్పుడే సావుకు వచ్చాము 2018లో. 2019లో హైదరాబాద్ వచ్చాము మా స్వగ్రామానికి. అయితే అక్కడ మేము ఒక చిన్న ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. అప్పుడు మాకు సంఘం లేదు. మేము అప్పుడప్పుడే వాక్యము అంతా
ప్రారంభిస్తున్నాం అనమాట. ఇవాంజలిజం లాగా చేస్తున్నాం. అయితే ఆదివారం సమయంలో మాత్రము మా ఇంటి దగ్గర ఒక 3-4 కుటుంబాలు చర్చికి వెళ్ళట్లేదు అని మాకు తెలిసి, వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటన చేసి, ప్రతి వారము మా ఇంటికొచ్చి వాక్యం వినమని వారిని ఆహ్వానించినప్పుడు, వారు చాలా చక్కగా దాన్ని స్వీకరించారండి. స్వీకరించి మరి మా ఇంటికొచ్చి ప్రతి ఆదివారము ఒక 3-4 కుటుంబాలు చక్కగా గ్యాదర్ అయ్యేవి. శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. ఆదివారము ఆరాధన చేసేవారం. అయితే కొద్ది రోజులు బానే జరిగింది. ఇంతలోపు అకస్మాత్తుగా ఒక అంకుల్ వచ్చారనమాట అక్కడ. వచ్చి అన్నారు, ఇంట్లో ప్రార్థన చేయడము తప్పు. ఇంట్లో ఆరాధన చేయకూడదు. సంఘాలు ఉన్నప్పుడు, చర్చిలు ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఆరాధన ఎందుకు నడిపిస్తున్నారు? ఇది వెంటనే తీసేయండి అని చెప్పి మాతో అన్నారు. అప్పుడు మాకు అర్థం కాలేదు, ఎందుకు ఇంట్లో ఆరాధన చేయొద్దంటున్నారు? ఆది అపోస్తులు, ఆది సంఘంలో ఉన్నవారు ప్రతి ఇంట కూడుకొనుచు రొట్టె విరుచుచు మరి వారు కలుసుకుంటూ ఉండేవారు అని అపోస్తుల కాలంలో రాయబడి ఉంది కదా. మరి ఆది సంఘంలో వారు ఇళ్లలో కూడుకున్నప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకు ఇంట్లో కూడుకుంటే తప్పు వచ్చిందని మాకు అర్థం కాలేదండి. ఇంతకీ ఆ అంకుల్ ఎవరంటే, ఆయన కూడా ఒక క్రిస్టియనే, ఆయన కూడా ఒక క్రైస్తవుడే. కానీ ఆయన మమ్మల్ని ఎంతో వ్యతిరేకించాడు. అయినా సరే మేము ఆపకపోయేటప్పటికి ఆయన ఏం చేశారంటే, ఎవరైతే మా ఇంటికి వస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఏంటంటే, మీరు చర్చికి వెళ్ళి వాక్యం వినండి, ఇంట్లో వాక్యం వినకూడదు, ఇళ్లలో జరిగే వాటికి మీరు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు కొద్ది రోజులు మా దగ్గరకు వచ్చారు. ఇంకా తర్వాత అంకుల్ మాటలకి ప్రభావితం చెందారో మరి లేకపోతే అంకుల్కి భయపడ్డారో తెలియదు, కానీ వాళ్ళు రావటం మానేశారండి మా ఇంటికి. అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఒక క్రైస్తవుడై ఉండి ఇలాగా మనం సేవ చేస్తుంటే ఎందుకు ఈయన ఇంతగా వ్యతిరేకిస్తున్నాడు? మరి మాకు అర్థం కాలేదు. ఆ సమయంలో బాధపడ్డాము, ప్రభు దగ్గర అడిగాము. ప్రభు వారు అన్నారు, మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వేరొక ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. అయితే మమ్మల్ని ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేయమంటానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడ వస్తున్నటువంటి వ్యతిరేకతలు. 2, మేము ఆ ఇంటి రెంట్ కట్టుకోలేని స్టేజ్లో మేము ఉన్నామండి. ఇంకా అంతకన్నా తక్కువ రెంట్ ఉండే ప్రాంతానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. అయితే మాకు ఎప్పుడైతే ఇంకొక గృహానికి వెళ్ళామో అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. మొత్తం లాక్డౌన్ వేసేసారు. ఇంకెక్కడికి బయటకు వెళ్ళడానికి లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఏంటంటే, యూట్యూబ్లో మీరు వాక్యాలు ప్రకటించండి, మీ సాక్ష్యాలు పెట్టండి అని చెప్పారు. మాకు యూట్యూబ్ మేము అప్పటికే స్టార్ట్ చేసి 5-6 నెలలు అవుతుంది. ఎప్పుడు మేము మా మొహాలు చూపించి వాక్యం చెప్పలా. ఎందుకంటే మా దగ్గర అసలు ప్రాపర్గా కెమెరా కానీ మీడియా సెటప్ కానీ ఏం ఉండేది కాదండి. కేవలము మా దగ్గర ఒక చిన్న మైక్, బోయా మైక్ ఉండేది. ఆ మైక్తోనే ఆడియో రికార్డ్ చేసి ప్రతి మిషనరీ స్టోరీస్ని మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళం. మా వాయిస్ వచ్చేది కానీ మా ఫేస్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు. అయితే ప్రభువారు ఒకరోజు మాతో అన్నారు, మీరు వీడియో తీసి మీరు దాన్ని అప్లోడ్ చేయండి, మీ సాక్ష్యాలు చెప్పండి, మీ వాక్యం చెప్పండి, నా సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు మాకు చాలా భయం వేసింది. ప్రభువా, మా వాక్యాలు ఎవరింటారు ప్రభువా? మా వాక్యాలు వినరనే కదా మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తరిమేశారు. మరలా మా వాక్యాలు మరి ఇప్పుడు యూట్యూబ్లో ధైర్యంగా పెట్టమంటున్నావు, ఇప్పుడు ఎవరు వింటారు ప్రభువా అని అడిగితే ప్రభు అన్నారు, నేను చెప్పింది మీరు చెయ్యండి, మీరు బలముగా ప్రకటించండి, భయపడక ప్రకటించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని ఆయన మాతో మాట్లాడినప్పుడు మాకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట, ఒక వాగ్దానం ఇచ్చారండి. నేను మీతో చెప్పిన మాటను మీరు కొండల మీద ప్రకటించండి, మీ వెలుగు ప్రకాశింపనీయండి, మీ నీతిని ప్రకాశింపనీయండి అని ఆయన ఆ వాక్యంతో చెప్పినప్పుడు మేము ఆ వాగ్దానానికి లోబడి యూట్యూబ్లో వాక్యాలు ప్రకటించడం స్టార్ట్ చేసాము. మేము అనుకోలేదండి అంత రెస్పాన్స్ వస్తుందని. మరి కొద్ది నెలల్లోనే హ్యూజ్ రెస్పాన్స్ అనమాట. యూట్యూబ్లో మరి ఆ సాక్ష్యాలు పెడుతున్నప్పుడు, వాక్యాలు పెడుతున్నప్పుడు ఎంతోమంది చక్కగా దానికి రెస్పాండ్ అయ్యి మీ ద్వారా నాతో మాట్లాడుతున్నారండి, మీరు చెప్పే మాటల ద్వారా మేము ఆదరించబడుతున్నామండి అని చెప్పినప్పుడు అప్పుడు మాకు అర్థమైంది దేవుడి చిత్తం ఏంటంటే, కేవలము ఇక్కడిక్కడ ఉండే ఈ 4 ఏళ్లకు చెప్పుకోవడం కాదు, మనము భూదిగంతాల వరకు వెళ్ళాలి, అనేక మందికి మనము వెలుగుగా ఉండాలి, అనేక మంది అన్య జనులకు మనము వెలుగుగా ఉండాలి. దేవుడు మనకు నియమించింది ఇది కేవలము ఈ ప్రాంతంలో ఉండిపోవడానికి కాదు అని అప్పుడు మాకు ఒక స్పష్టమైన సూచన వచ్చింది, ఎప్పుడైతే యూట్యూబ్లో వాక్యాలు ప్రకటించడం స్టార్ట్ చేశామో. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
బహుశా ఈ వాక్యం వింటున్న మీరు ఒక అద్దె గృహంలో ఉంటూ ఆ గృహంలో అనేక వ్యతిరేకతలు మీ ఓనర్స్ దగ్గర నుంచి మీరు చూస్తున్నారేమో. ఆ ప్రాంతంలో ఉండడానికి ఎక్కడా మిమ్మల్ని ఒప్పుకోవట్లేదేమో. ఏం బాధపడద్దు. ప్రభు మీకు ఒక సొంత ఇల్లు త్వరలో ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి. ఒక ఉపద్రవం వచ్చి మీరుంటున్నటువంటి ఇల్లు, మీ ఆస్తిపాస్తులు అన్నీ కొట్టుకుపోయినాయేమో. ఏం బాధపడద్దు. ప్రభు మీరు పోగొట్టుకున్న దానికంటే కూడా నూరంతలుగా మిమ్మల్ని మరలా రికవర్ చేసి మీకు పోగొట్టుకున్న దానికంటే ప్రతిగా అత్యధికంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. మీ యొక్క సేవలో మీరు అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఇప్పుడు ఉంటున్న ప్రాంతాల్లో మీరు చూస్తున్నారేమో. అయితే ప్రభు వారు చెప్తున్నారు, ఆ స్థలంలో కాదు, నేను నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమిస్తున్నాను. నేను నిన్ను అనేకమైనటువంటి జనుల యొద్దకు నేను నిన్ను తీసుకువెళ్ళబోతున్నాను. నువ్వు నువ్వు వీరి మధ్యలోనే ఉండి చెప్పడం అనేది నా చిత్తం కాదు. నువ్వు ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళు, అనేక మంది వద్దకు వెళ్ళు అని ప్రభువారు మీతో చెప్తున్నారు. మీరు ఉంటున్నటువంటి ఉద్యోగంలో మీరు వ్యతిరేకతలు చూస్తున్నారేమో. ప్రభువు చెప్తున్నారు, ఆ ఉద్యోగం కాదు, నేనే నిన్ను తలగా చేయబోతున్నాను. ఒక గొప్ప అధికారిగా నేను నిన్ను ఉంచబోతున్నాను రాబోయే రోజుల్లో. అనేక మంది నీ కింద పనిచేసే వారిగా నేను నిన్ను చేయబోతున్నాను. ఇదే నా చిత్తం అని ప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన పిలుపు అనేది ఎప్పుడు మనకి స్పష్టమవుతుందంటే, వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, మీ గూడు రేపుతున్నప్పుడు, మీరుంటున్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ అనేది కదిలిపోతున్నప్పుడు, చుట్టూ శత్రువులు మీ చుట్టూ మూగుతున్నప్పుడు, మీ దారులన్నీ మూసేసుకుంటున్నప్పుడు, అరణ్యంలో మీరు వచ్చినప్పుడు దేవుడు ఒక ద్వారాన్ని మీకోసము తెరుస్తాడండి. హల్లెలూయా. ఆ ద్వారము ఎప్పుడు తెరవబడుతుంది అంటే, మీరు మనుషుల వైపు చూసినప్పుడు కాదు, ఆయన వైపు చూసినప్పుడు ఆ ద్వారం ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. చీకటిలో ఆయన వెలుగును ఉదయింపజేసే దేవుడండి. ఎడారిలో నీటి ఊటలను ప్రవహింపజేసే దేవుడండి. నదులు లేని మెట్టల మీద ఆయన చెట్లను జీవింపజేసే దేవుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎక్కడ దారి లేదు, ఎక్కడ మరి అవకాశం లేదు, ఎక్కడ సమాధానం దొరకదో అక్కడ సమాధానాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడుకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా మీ జీవితంలో? విశ్వసించండి, విశ్వాసంతో ఉండండి. ఇది నా చిత్తం కాదు, నేను దేవుడి చిత్తంలో లేను అని కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి. మీరు దేవుడి చిత్తంలో వెళ్తున్నప్పుడే మీకు ఇలాంటి వ్యతిరేకతలు అన్నీ వస్తాయి. రెండు రకాల వ్యతిరేకతలు ఉన్నాయండి. ఒకటి, మనము తప్పు చేయడం వల్ల వ్యతిరేకతలు వస్తాయి. ఇంకొకటి, ఏ తప్పు చేయకపోయినా వ్యతిరేకతలు వస్తాయి. ఏ తప్పు చేయకపోయినా వ్యతిరేకతలు వస్తున్నాయంటే మీరు దేవుడి చిత్తంలో ఉన్నారని అర్థం. మీరు చేసిన స్వయంకృతాపరాధాల వల్ల, మీ యొక్క దోషాల వల్ల, మీ యొక్క పాపముల వల్ల వ్యతిరేకతలు వస్తే అది దేవుడి చిత్తం కాదండి. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ తప్పు చేయకపోయినా, మీరు నిందారహితంగా ఉంటున్నా, మీ పైన దోషాలు వేస్తున్నారు, మీ పైన నిందలు వేస్తున్నారు, శత్రువులు మీ పైన మూగుతున్నారు, మీరు వెళ్తున్నటువంటి ప్రతి ద్వారము మూయబడుతుంది అంటే దాని అర్థము దేవుడు మీకు ఏదో చెప్తున్నారండి. జాగ్రత్తగా చెవులు పెట్టి ఆలకించండి. ఆత్మ చెవులు గలవాడు వినుగాక అని వాక్యం ప్రకటిస్తుంది. ఆత్మీయ చెవులు గలవారు వింటారండి, దేవుడు ఏం చెప్తున్నాడా నాతో అని. మాకు కేవలము ఆ ఒక్క గృహాల్లో మాత్రమే కాదండి, అనేకమైనటువంటి విషయాల్లో ప్రభు మమ్మల్ని అనేక ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టారు. ఇక్కడ బాగుంది అని అనుకున్న సమయంలో ప్రభు వారు అక్కడి నుంచి మమ్మల్ని పంపించేసేవారు. ఇక్కడ కంఫర్ట్గా ఉంది అని అనుకుంటున్న ప్రాంతంలో నుండి దేవుడు మమ్మల్ని తరిమేశాడండి. అలా 4-5 అనుభవాలు మా లైఫ్లో అయినాయి. కానీ మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అలా తరమబడుతున్నప్పుడు, అలా మా గూడు రేపబడుతున్నప్పుడు మేము ఎప్పుడు కూడా దేవుడి మీద గొనగలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడా, ఇందులో దేవుడు ఉద్దేశం ఏంటా అని తొంగి చూసి మరి దేవుడి చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళం. నేను నా భర్త ఉపవాసం ఉండేవారం, కన్నీరు కార్చేవారం. అలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నప్పుడు తట్టుకోలేకపోయే వాళ్ళం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మా స్నేహితుడిగా ఉన్నాడు.
దేవుడు మా చేయి పట్టుకునే ఉన్నాడు. హాగర్ని అరణ్యంలో పంపించేస్తాడు అబ్రాహాము. ఒక ఆ, ఈ నీళ్ల బాటిల్ ఇచ్చి ఆమెను పంపించినప్పుడు ఆ ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళు అయిపోయి తన కుమారుడు అలమటించిపోతారు. ఇక చచ్చిపోదామని అనుకుంటున్న సమయంలో దేవదేవుడు వారికి కనపడి ఒక నీటి ఊటను అక్కడ ప్రవహింపజేస్తాడు. ఎడారిలో ఆమెకు నీటి ఊట పుట్టింది. అంతేకాదు ఆ ప్రాంతంలో తన కుమారుని ఒక గొప్ప రాజుగా నియమించి అతని ద్వారా అనేక మంది రాజులు వచ్చే విధంగా ఇష్మాయిల్ని హాగర్ని ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. దావీదు అనేక మంది శత్రువుల ద్వారా, సౌలు ద్వారా, తన యొక్క కుమారుడు ద్వారా అనేక సమయాల్లో తరమబడ్డాడండి. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనని రాజుగా నిలబెట్టాడు. ఆయనకి సింహాసనాన్ని ఇచ్చాడు. ఆయన చిత్తాన్ని దావీదు జీవితంలో నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. యోసేపు తన అన్నల ద్వారా ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. ఆ యోసేపు జీవితం చాలా బాగుంది. తన తండ్రి దగ్గర ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి జీవితం యోసేపుది. కానీ ఎప్పుడైతే యోసేపు ఐగుప్తుకి తరమబడ్డాడో అప్పుడు దేవుడి చిత్తం ఆయనకు అర్థమైంది. తనకు ఎందుకు ఆ కళలు వచ్చినాయో అర్థమైంది. ఆ తర్వాత ఏ ప్రాంతంలో దాసుడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు అదే ప్రాంతంలో అదే వ్యక్తుల ఎదుట ప్రధాన అధికారిగా మార్చబడ్డాడు. ఏ అన్నలైతే తనని తోసేశారో అదే అన్నలకి ఆయన పోషకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా, మీకు మీ యొక్క చేతిని విడిచిపెట్టేసినట్టుగా, ఏమీ అర్థం కానట్టుగా ఉంది అంటే దాని అర్థము ప్రభు మీ యొక్క గూడు రేపుతున్నారు, మిమ్మల్ని చెదరగొడుతున్నారు ఆ ప్రాంతం నుంచి, ఆయన చిత్తాన్ని తెలుసుకోమని మీకు ఆయన చెప్తున్నారు అని దాని అర్థం అండి. ఇక్కడ హోషియా గ్రంథము 13వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక మాట రాయబడి ఉందండి. హోషియా గ్రంథము 13వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇలాగ రాయబడింది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మహా ఎండలో కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుణ్ణి ఎరుగవు, నేను తప్ప నీకు రక్షకుడు లేడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, నేనే నీ దేవుణ్ణి, నిన్ను స్నేహించిన వాడను నేనే, నిన్ను ప్రేమించిన వాడను నేనే, నీ స్నేహితుడను నేనే, నీ పోషకుడను నేనే. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఇటువంటి సమయంలో, ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు నీ చేయి విడిచిపట్టడు. అది మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు నీ చేయి విడిచిపట్టడండి. మేము ఎన్ని ప్రాంతాలకు తిరుగుతున్నప్పటికీ కూడా ఒక్కరోజు కూడా దేవుడు మమ్మల్ని పస్తు పెట్టలేదండి. ఎప్పుడైనా మాకు ఆహారం లేదు, లేకపోతే ఈ ప్రాంతంలో ఒక అవసరత మాకు ఉంది అని అంటే దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ అవసరతను మా ఇంటికి పంపించి మరి ఆ అవసరతను తీర్చారండి. అది చిన్న చిన్న సహాయాలే కావచ్చు, కానీ ఆ సమయంలో అది మాకు సరిపోయింది. ఆ సమయంలో అది మాకు తృప్తినిచ్చింది. నిజంగా నేను దేవుడి ప్రేమను, ఆయన యొక్క కృపను ఎప్పటికీ నేను మర్చిపోలేనండి. నా కష్ట సమయంలో మా కుటుంబము ఇక రోడ్డు మీద పడిపోద్దేమో, ఇక మా వల్ల అవ్వదేమో అని మేము చేతులు ఎత్తేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి టైంలో కూడా దేవుడు మమ్మల్ని సిగ్గుపడనివ్వలేదండి. ఆయన కోసం మేము వచ్చినందుకు, ఆయన కోసం సర్వాన్ని విడిచిపెట్టి మేము త్యాగం చేసి వచ్చినందుకు, మనుషులు తోసేసిన, ఎవరు మమ్మల్ని కాదన్నా సరే దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదండి. ఎందుకంటే ఆయన మాలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని చూశారు. మేము ఆయనను ప్రేమించేటువంటి విధానాన్ని ఆయన చూశారు. మేము ఆయన వెంబడించేటువంటి విధానం ఆయన చూశారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎలాంటి శ్రమల మధ్యలో ఉన్నా సరే నువ్వు ఆయన ప్రేమిస్తూనే ఉన్నావు కదా. కాబట్టి ఆయన నిన్ను ఎప్పటికీ చేయి విడిచిపట్టాడు. నువ్వు దయచేసి భయపడద్దు. ఈ ఉద్యోగం పోతే ఎలాగా, ఈ ఇల్లు పోతే ఎలాగా,
ఈ సేవ కాదనుకుని, ఇక్కడ కాదనుకుని వేరే చోట సేవకి వెళ్తే ఎలాగా అని దయచేసి భయపడద్దు. అరణ్యానికి పంపించిన దేవుడు అరణ్యంలో ఆహారాన్ని కూడా ఇవ్వగలడు. ఎడారికి పంపించిన దేవుడు ఎడారిలో నీళ్లు కూడా పుట్టించగలడు. పంపించిన వాడు మీకు కావాల్సిన అవసరాలు ఎందుకు చూడ్డు? తీసుకువెళ్ళే దేవుడు మీ చెయ్యి ఎలా విడిచిపెడతాడు? నడిపించేవాడు మధ్యలోనే మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడు? మనిషి కాదు ఆయన అబద్ధం ఆడడానికి, మనిషి కాదు ఆయన పశ్చాత్తాపడడానికి. మనుషులు అబద్ధాలు ఆడతారు, మనుషులు పశ్చాత్తాపడతారు, తప్పు చేశాము అని రిగ్రెట్ అవుతారు. కానీ దేవుడు పశ్చాత్తాపడే దేవుడు కాదండి. ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చే వరకు ఆయన ఊరుకోడు, ఆయన కునుకడు, నిద్రపోడు. మీ లైఫ్లో మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును మీరు మర్చిపోయినా సరే ఆయన మర్చిపోడండి. ఆ పిలుపు మీ లైఫ్లో నెరవేరే వరకు దేవుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాడు. మీరు ఎంత కాలము దాగి ఉండి ఇది ఇక్కడే నేను ఉంటాను, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను అని మీరు చెప్పినా సరే దేవుడు మాత్రం విడిచిపెట్టడు. మీరు వృద్ధాప్యంలోకి వచ్చినా సరే ఆయన పని మీ ద్వారా చేపిస్తాడు. ఒక చిన్న దెబ్బ కొట్టి, అవునండి, ఒక చిన్న దెబ్బ కొడతాడు, వినకపోతే ఇక మాట. ఒక దెబ్బ కొట్టైనా ఆయన పని చేపించుకుంటాడు, కానీ ఆయన మాత్రం విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, మీ గూడు రేపుతున్నప్పుడు, మనుషులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మీ పక్కనే ఉన్నాడు. ఆయన మీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇక్కడ కన్నా కూడా, ఇప్పుడు మీరు ఉంటున్న ప్రాంతం కన్నా కూడా గొప్ప స్థానంలో మిమ్మల్ని తీసుకెళ్లాలనే ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీ చుట్టూ వస్తున్నాయి. కాబట్టి శ్రద్ధగా గమనించండి, జాగరూకులుగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థించండి. దేవుడు వాక్యాన్ని ఎల్లప్పుడూ పట్టుకోండి. దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మీతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మీరు వింటారు. కాబట్టి ఆయన స్వరం మీరు వింటున్నప్పుడు ఎప్పటికీ త్రొట్టెల్లో జారి పడిపోరు. ఆయన మార్గంలోనే మీరు నడుస్తారు. హల్లెలూయా.